ఐపీఎల్లో ఇవాళ 50వ మ్యాచ్ రాజస్థాన్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. ఇంతవరకు ఒకే ఒక మ్యాచ్ ఓడి సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ అప్రతిహతంగా సాగిపోతుంది. ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో విజయం సాధించి నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ వరుసగా 3 మ్యాచ్లు ధనాధన్ గెలిచి ఒక్కసారి చతికిలబడింది. వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయింది. ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. మరి ముందుకెళ్తుందా, తిరిగి రేసులోకి వస్తుందా లేదా అనేది చూడాలి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో 2 జట్ల మధ్య మ్యాచ్ రాత్రి 7:30కు జరగనుంది. ఇంతవరకు 2 జట్ల మధ్య 18 మ్యాచ్లు జరిగాయి. రాజస్థాన్, హైదరాబాద్ 9 మ్యాచ్లు ఆడాయి. హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ ఈ ముగ్గురి మీద విపరీతంగా ఆధారపడి ఉంది. వారు అవుట్ అయిపోతే మొత్తం తేలిపోతుంది. దీంతో అన్ని జట్లు ఈ 3 వికెట్లపైనే ఫోకస్ పెట్టి ముందు వారిని లేపేస్తున్నారు. గత 2 మ్యాచ్ల్లో టాప్ ఆర్డర్ ముగ్గురు త్వరగా అవుట్ అయ్యారు. అప్పుడు మొత్తం భారం మిడిల్ ఆర్డర్పై పడి ఒత్తిడిలో అవుట్ అయిపోయి మ్యాచ్లు పోగొట్టుకున్నారు. మరోవైపు బౌలింగ్లో కూడా హైదరాబాద్ జట్టు బలంగానే ఉంది. రాజస్థాన్ రాయల్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బాగుంటుంది. వారు అన్ని విభాగాల్లో బలంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి శక్తిని పొదుపుగా వాడుతున్నారు. అందరూ కలిసి జట్టును ఓ రేంజ్లో ముందుకు తీసుకెళ్తున్నారు. బౌలర్లు తేలిపోతుంటే బ్యాట్స్మెన్ నిలబెడుతున్నారు. బ్యాట్స్మెన్ ముందుగా అవుట్ అయి లో స్కోర్ చేస్తే తర్వాత బౌలర్లు వికెట్ తీసి మ్యాచ్లను నిలబెడుతున్నారు. అందుకే 16 పాయింట్లతో టేబుల్లో టాప్గా ఉన్నారు. మరి 2 జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.